బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ధర తన కార్యాలయంలో డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. పరిపాలన గాలి వదిలేసి వైకాపా నాయకులు కార్యకర్తలను ప్రజలను వేధింపులు గురిచేస్తున్నారన్నారు. ఇటువంటి సమయంలో కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండేందుకు వైకాపా అధినాయకత్వం డిజిటల్ బుక్ ను ప్రవేశపెట్టి వేధిస్తున్న అధికారులు నాయకుల వివరాల ఆధారాలతో సహా డిజిటల్ బుక్ లో పొందుపరిచేలా రూపొందించిందన్నారు. డిజిటల్ బుక్ రెడ్ బుక్ కు పోటీగా పెట్టింది కాదన్నారు. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలను ఆదుకోవడమే డిజిటల్ బుక్ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. మా డిజిటల్ బుక్ అనేది రెడ్ బుక్ కి పోటీ కాదు. ఇది అది రెడ్ బుక్ ఎందుకు పెట్టుకున్నారో మాకు తెలియదు. ఎన్నోసార్లు ఇప్పుడు కూడా చూపిస్తున్నారు లోకేష్ గారు. అందుకు ఎందుకే చెప్పాను, భారత రాజ్యాంగం అంటే రాముడి పరిపాలన అని అర్థం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రావణుడి పరిపాలన. తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, అధికారం అనేది శాశ్వతం కాదు. నేనే ఉదాహరణ. 4 సార్లు ఎమ్మెల్యే, నేను 18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను, ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశాను. మరి ఈరోజు నేను ఖాళీగా కూర్చున్నాను కదా. మరి సంజయ్ రాయ్ గారు ఎన్ని రోజులు ఖాళీగా కూర్చొని మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు మీకు తెలుసు. అలాగే రాజకీయం అనేది శాశ్వతం కాదు. ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని, మనిషి లేకపోయినా సరే వ్యక్తిత్వాన్ని చూసుకోవాలి. ఒకప్పుడు రాజేందర్ గురించి అపోహలు ఉన్న టౌన్ ప్రజలంటే వాళ్ళు కూడా ఈరోజు రాజేందర్ అంటే ఏమిటో తెలుస్తుంది వాళ్ళకి. మేము చెప్పడం కదా, వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏదో చెప్తున్నట్లేదు. కాబట్టి అలా తెచ్చుకోకూడదు అంటున్నాను ఎవరికైనా సరే అట్లేదు. అందుకే మేము ఈ డిజిటల్ బుక్ ద్వారా మేము కోరేది ఏమిటంటే, మా నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, శ్రేయోభిలాసులు ఉంటారు, ఎంపీటీసులు, సర్పంచులు, అలాగే కౌన్సిలర్, రకరకాల మంది ఉంటారు. వీళ్ళందరికీ ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏ అధికారైనా పలుమార్లు మీరు దరఖాస్తు పెట్టినప్పుడు కూడా, న్యాయం మీ పక్కన ఉన్నప్పుడు కూడా అన్యాయం వాళ్ళు చేస్తే దాన్ని మీరు డిజిటల్ బుక్లో పెట్టాలి ఆధారాలతో పాటు. ఎన్నిసార్లు మీరు కాగితం పెట్టారు, ఏ విధంగా అన్యాయం చేశారు, అధికార పేరు ఏమిటి, ఆ అధికారి హోదా ఏమిటి కూడా ఇవ్వాలి. అధికారి పేరు రాయాలి, అధికారి హోదా కూడా ఇవ్వాలి. అలాగే ఎవరు డిజిటల్ బుక్లో పెడుతున్నారో వారి పేరు, వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలి. వాళ్ళ కార్యకర్త, లేదా సర్పంచా, లేదా ఎంపీటీసా, లేదా మాజీయా, ఏ అభిమాన, లేదా శ్రేయోభిలాస, ఏదైనా రాయొచ్చు. మీ శ్రేయోభిలాస నాకు ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, మీ అభిమానులు నాకు ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు చేస్తే ఇవన్నీ డిజిటల్ బుక్లో నిక్షేపితంగా ఉంటాయి అన్నమాట, స్టోర్ అయి ఉంటాయి.